ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 3వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 3వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు చాలా వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు మీ ఉద్యోగ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు, గొడవలు, ఘర్షణలు రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు చేస్తున్న పనులకి మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అనేవి అంతంత మాత్రంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ బాధ్యతలను వాళ్ళు తిరిగి తీసేసుకుని మళ్ళీ మిమ్మల్ని పాత పొజిషన్లోనే కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఒక మంచి బాధ్యతలను మీరు నెరవేరుస్తుంటే మీ యాజమాన్యం దాన్ని మళ్ళీ మిమ్మల్ని అక్కడి నుంచి తొలగించి మళ్ళీ వేరే పాత ప్లేస్కి మిమ్మల్ని బదిలీ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ పై అధికారులు కూడా ఖచ్చితంగా కూడా మీ పట్ల కొంచెం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తారు. మీకు అంతగా సహాయ సహకారాలు ఇవ్వరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఏ పని చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొన్ని జీవితంలో మరపులాని సంఘటనలు, అంటే మీకు ఎక్కువగా గుర్తుండే సంఘటనలు ఈరోజు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు కానీ, ఆర్థిక లావాదేవీలలో కానీ, లేదా ఇతరత్ర వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకి మీరు కనుక కష్టపడి చదివితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కష్టపడి చదువు మీద దృష్టి పెట్టండి, ఏకాగ్రత పెట్టండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయ పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఆర్థికంగా కూడా కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ, మీరు చేస్తున్న కృషిలో కానీ ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన బాధ కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్దవాళ్ళకి సంబంధించి, మీ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళకి సంబంధించి అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు మీ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా పాజిటివ్గా ఉన్నట్టేనే అనిపిస్తుంది, ప్రోత్సాహకరంగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ మీకు తీరా చివరికి వచ్చేటప్పటికి అది వ్యతిరేకంగా మీకు ఫలితాలు కలగటం కానీ, కాలాతీతం అయిపోవటం కానీ, కొత్త సమస్యలు రావటం కానీ, కొత్త ఇబ్బందులు రావటం కానీ జరగటం వల్ల మీరు మానసికంగా కొంచెం శారీరకంగా కూడా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి, అలాగే మీ పిల్లల నుంచి కూడా మీకు ఒక రకమైన ఆందోళన పెరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఇతరత్ర ఏ విషయాలైనా సరే మీ పిల్లల గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఒక రకమైన ఆందోళన మీకు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా,
ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా, మీ దైనందిన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు నెరవకుండా, అంటే భయపడకుండా ఖచ్చితంగా కూడా మరి మీరు ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నిబద్ధతతో మీరు కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మిమ్మల్ని మీ మీద నిందలు వేద్దామని, మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా హింసిద్దామని, మీ యొక్క ప్రగతిని, మీ యొక్క ఉన్నతిని ఆపు చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవకాశం ఇవ్వకూడదంటే మీరు మీ పనిలో క్వాలిటీ పెంచుకోవాలి, మీ వర్క్లో, మీ పనిలో నిబద్ధత పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆత్మబలాన్ని పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీ పనిని నిబద్ధతతో కనుక చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి ఈ రాశికి చెందిన జాతకులు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవీలు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి లావాదేవీలు చేయకండి. అలాగే మీ తండ్రికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో, మీ తండ్రి గారో లేదా మీ తండ్రికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ బంధువులు కానీ, మీ మిత్రులు కానీ మీతో గొడవలు పడడానికి, మీతో వాగ్వివాదాలు పెంచుకోవడానికి, మీతో ఘర్షణలు దిగడానికి కూడా పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి, మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఏదైనా ఒక 2 మాటలు విసిరేసినా కూడా మీరు దాన్ని తొనక్కుండా బెనక్కుండా కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ సమస్య అక్కడితో క్లియర్ అయిపోతుంది. అంతేకాకుండా మీరు కనుక వాళ్ళు ఒక 2 మాటలు అన్నారని మీరు ఇంకొక 4 మాటలు అంటే కనుక అక్కడ రప్చర్ పెరిగిపోతుంది. ఎందుకంటే అవతల వాళ్ళు కావాలని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మీరు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కావాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారనే విషయం తెలుసుకోవాలి. కావాలని మీతో గొడవ పెంచుకుని మిమ్మల్ని ఏదో విధంగా బదనాం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ రోజున మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, పూజ చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. దానివల్ల మీకు చాలా వరకు సమస్యల నుంచి బయటపడడానికి, ఒకవేళ సమస్యలున్నా మీలో ఆత్మబలం పెరగడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదం చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే శ్రీ వెంకటనాథుడి యొక్క ఆరాధన చేయండి, గోవిందనామాలు స్మరించండి, పఠించండి. అలాగే మీకు వీలైతే ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.